ought to have sought God. ఆదాము దేవుణ్ణి వెదకాలి. Now you have come to the meetings. మరి ఈ సమయంలో మీరు కూటాలకు వచ్చారు. So now you ask yourself, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, where are you in the sight of God? దేవుని దృష్టిలో మీరెక్కడున్నారు అనే ప్రశ్న అడగండి. You are not asking, you are not seeking God. మీరు దేవుణ్ణి వెతకడం లేదు. It is the time for you to seek God. ఇది నీవు దేవుణ్ణి వెతికేటువంటి సమయము. But what the devil tells you, కానీ సాతాను ఏమని చెప్తూ ఉంటాడు, you have this work, you have that work, and your work is more than your seeking. నీకు ఈ పని ఉంది, నీకు ఆ పని ఉంది, ఇప్పుడు నీ పని ప్రాముఖ్యం కదా నువ్వు వెదకడం కన్నా అని చెప్తాడు. That is how you are deceived. ఆ రీతిగా నువ్వు మోసగించబడుతున్నావు. Why should you be deceived? ఎందుకు నువ్వు అలాగా మోసగించబడాలి? After the meetings, కూటముల తర్వాత if God asks you, దేవుడు నిన్ను అడిగితే, have you sought me? నీవు నన్ను వెతికావా అని అడిగితే, What about your salvation? నీ రక్షణ విషయం ఏంటి? Afterwards we will see, next meeting. తర్వాత చూస్తానులే, మరలా వచ్చే కూటాల్లో చూస్తాను. Anyway, summer we will have meetings. ఎలాగైనా సమ్మర్లో మనకు మరలా మీటింగ్స్ ఉంటాయి. Will you be there at that time? అయితే నీవు ఆ సమయంలో ఉంటావా? This is the most important question. ఇదే అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము. If you are not saved, నీవు ఇంకా రక్షింపబడకపోతే what will happen to you if God wants you tonight? ఈ రాత్రి దేవుడు నిన్ను రమ్మని పిలిస్తే ఏం చేస్తావు? What answer you will give? ఏ జవాబు నువ్వు చెప్తావు? This is an important question కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. about your soul. నీ ఆత్మను గూర్చి If God asks you, దేవుడు నిన్ను అడిగితే, so what answer you are going to give? మరి నీవు ఏ జవాబు చెప్పబోతున్నావు? At least you must say, I am going up and down. కనీసం నువ్వు నేను పైకి వెళ్తున్నాను లేదా కిందికి దిగజారుతున్నాను అనైనా చెప్పగలగాలి. In certain ways I am falling. కొన్ని విషయాల్లో నేను పడిపోతున్నాను, Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. Many people, they don't want asking God, what should I do now? చాలా మంది దేవుణ్ణి, ప్రభువా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడగరు. This morning ఈ ఉదయకాల సమయంలో a person came to me. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చారు. Though I am preaching, నేను బోధిస్తూ ఉన్నప్పటికీ sometimes I am feeling weak. కొన్ని మార్లు నేను వీక్గా ఫీల్ అవుతాను. What should I do? ఏం చెయ్యాలి? So that same question you ask God. అదే ప్రశ్న మీరు దేవుణ్ణి అడగండి. God will teach you. దేవుడు మీకు బోధిస్తారు. God is a speaking God. దేవుడు మాట్లాడే దేవుడు. God is working in amongst us. దేవుడు మన మధ్య పని చేస్తూ ఉన్నారు. Why He called you here? ఎందుకు ఆయన ఇక్కడికి నిన్ను పిలుచుకొచ్చాడు? You must know you are coming to a hospital. నీవు ఒక హాస్పిటల్కి వచ్చావు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. When you go to a doctor, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు you will tell the doctor, ఆ డాక్టర్కి మీరు చెప్తారు, I am having pain here. నాకు ఇక్కడ నొప్పిగా ఉందండి. Yeah, you do something. ఏదైనా చెయ్యండి. He will ask you to go to scanning అప్పుడు డాక్టర్ గారు స్కానింగ్కి వెళ్ళమని చెప్తారు, or go to X-ray, లేదా ఎక్స్రే తీసుకురండి అంటారు, blood test, లేదా బ్లడ్ టెస్ట్ చేయించమంటారు, this test and that test. ఈ టెస్ట్ ఆ టెస్ట్ చెప్తారు. And after every test is over, మరి అన్ని టెస్టులు కంప్లీట్ అయ్యాక he will see what treatment he must give you. అప్పుడు డాక్టర్ గారు మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే సంగతి చెప్తారు. If he is not able, ఒకవేళ ఆయన చేయలేకపోతే you go to Guntur. మీరు గుంటూరుకు వెళ్తారు. Then if he is not able to do anything, he will say you go to Hyderabad. ఒకవేళ అక్కడ ఉన్న డాక్టర్ కూడా నేనేం చెయ్యలేను అని చెప్తే మీరు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. You do with your physical body, if doctor says anything, ఒకవేళ మీ భౌతికమైన శరీరం విషయమై డాక్టర్ గారు ఏది చెప్పినా అది మీరు చేస్తారు. go to Hyderabad, go to Guntur, you go everywhere. హైదరాబాద్కి వెళ్తారు, గుంటూరుకు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. And you will seek the diagnosis properly and treatment also properly. ఆ తర్వాత అసలు మీకున్నటువంటి రోగం ఏంటి అనే సరిగ్గా కనుక్కుంటారు, దానికి కావలసిన చికిత్స చేయించుకుంటారు.
With your body, you are doing everything. నీ శరీరం విషయమై ఏమైనా చేసేస్తారు. And you must be operated, he will say. ఒకవేళ డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్తే, All right, we are ready. మేము సిద్ధంగానే ఉన్నామండి. You will sell everything. మీరు దేన్నైనా అమ్మి ఆపరేషన్కి సిద్ధమవుతారు. But here, కానీ this Adam were hiding. మరి ఇక్కడ చూసినట్టయితే ఆదాము దాక్కొని ఉంటున్నాడు. You are also hiding. నువ్వు కూడా దాక్కుంటూ ఉన్నావు. You are hiding your heart. నీ హృదయమును నువ్వు దాస్తూ ఉన్నావు. You are hiding your personal life. నీ వ్యక్తిగతమైనటువంటి రహస్య జీవితాన్ని నువ్వు దాస్తున్నావు. You knew what happened. నీకు తెలుసు ఏం జరిగింది అని. So, in order to escape, you hide. తప్పించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు దాక్కుంటావు. Whatever question you hear from your conscience, నీ మనస్సాక్షి నుండి నువ్వు ఏ ప్రశ్న అయితే వింటా ఉన్నావో, even from God, దేవుని నుండి సైతము you must know He is a living God. ఆయన జీవము కలిగిన దేవుడు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. After knowing everything, అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా you are simply hiding. నీవు కేవలము దాక్కుంటున్నావు అంతే. You are a hypocrite. నీవు ఒక వేషధారివి. What all happened, you are trying to hide. ఏదేదైతే జరిగిందో వాటన్నిటిని నువ్వు కేవలం దాచాలనుకుంటున్నావు. What were you doing all this time? మరి ఈ సమయాలన్నిటి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? You are hiding. నువ్వు దాక్కుంటున్నావు. Whatever your heart and God says, నీ you are simply hiding. నీ హృదయం చెప్పేది, దేవుడు చెప్పేది వాటన్నిటిని కూడా దాచిపెడుతూ ఉన్నావు. You cannot hide anything నువ్వు ఏది దాచలేవు. from God. దేవుని నుండి ఏది దాచలేవు. He is a living God. ఆయన జీవం కలిగిన He దేవుడు. knows everything. ఆయనకు అన్నీ తెలుసు. He knows everything of your mind. నీ మనసులో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. After knowing that He knows everything, you are still hiding. ఆయనకు అన్నీ తెలుసు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా దాస్తూనే ఉన్నావు. What a stubborn man you are. ఎలాంటి మొండి వాడవు నీవు. After coming to the meetings, మరి కూటంలోకి వచ్చిన తర్వాత God wants to repair you. దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నారు. God wants to save you. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నారు. God wants you to save your wretched life. నీ యొక్క శిథిలమైపోయి ఆ బాగులేనటువంటి పరిస్థితిని అంతా ఆయన బాగు You చేయాలనుకుంటున్నారు. are hiding from your parents. నీవు నీ తల్లిదండ్రుల నుండి దాక్కుంటున్నావు. You are hiding from the servant of God. దేవుని సేవకుని నుండి దాక్కుంటున్నావు. You are thinking that you are hiding from God. దేవుని నుండి నేను దాక్కుంటున్నానులే అని తలస్తున్నావు అంతే. Can you hide from God? మరి దేవుని నుంచి నువ్వు దాక్కోగలుగుతావా?